తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ పేరు వినపడకుండా రోజు గడవని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీని చూపించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు గమనిస్తే కేసీఆర్ కంటే ఎక్కువగా కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం పైనే విమర్శలు కనిపిస్తున్నాయి. అసలు ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్కు నిజమైన శత్రువు బీజేపీనా, లేక బీఆర్ఎస్ను రాజకీయంగా అంతం చేయడానికి ఇది ఒక మాస్టర్ స్ట్రాటజీనా? 2028 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ చెస్ గేమ్ మొదలైందా? ఇవాళ మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మార్చే అవకాశం ఉన్న ఒక కీలక అంశం గురించి. ఎందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ మారింది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ను ఓడించింది, బీఆర్ఎస్ను అధికారానికి దూరం చేసింది. సాధారణంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థిని టార్గెట్ చేస్తుంది, కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి ప్రసంగాలు పరిశీలిస్తే కేంద్ర నిధులు, బీజేపీ వైఖరి, కిషన్ రెడ్డి స్పందనలు ఇవే ప్రధాన అంశాలుగా మారాయి. దీనికి కారణం ఏంటి అంటే, రాజకీయ విశ్లేషకులు ఒక విషయం చెప్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ను ప్రధాన ప్రమాదంగా చూడట్లేదట. ఎందుకంటే 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భారీగా బలహీనపడిందని, ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కేడర్లో అయోమయం పెరిగింది, గ్రౌండ్ స్థాయిలో పార్టీ పట్టు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ దృష్టి మొత్తం బీజేపీ మీదకి వెళ్ళిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేవంత్ అసలు రాజకీయ లెక్క ఇదేనా? రాజకీయాల్లో ఒక సిద్ధాంతం ఉంటుంది, నీకు ప్రధాన శత్రువు ఎవరైతే అతన్నే ప్రజలకు చూపించాలి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అదే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి తెలంగాణలో ఒక స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభావం కనిపించింది. అందుకే కాంగ్రెస్ ఒక కొత్త నెరేటివ్ని తీసుకొస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అది ఏమిటంటే, తెలంగాణలో అసలు పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఇలా జరిగితే ఏమవుతుంది? బీఆర్ఎస్ ఓటర్లు కూడా రెండు వైపులో విడిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ వైపు, మరికొంతమంది బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ రాజకీయంగా 3వ స్థానానికి వెళ్ళే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్కు ఇదే అతిపెద్ద ప్రమాదమా అంటే, రాజకీయాల్లో పర్సెప్షన్ చాలా ముఖ్యం. ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనుకుంటారో వాళ్ళ వైపే వెళ్ళే ధోరణి ఉంటుంది.